అమెరికన్ ప్రెసిడెంట్ జో బిడెన్ సొంత కొడుక్కే క్షమాభిక్ష ఇచ్చారు. అమెరికన్ ప్రెసిడెంట్కి అపరిమితమైన క్షమాభిక్ష అధికారాలు ఉన్నాయి. ఏ కోర్టు క్వశ్చన్ చేయదు, కాంగ్రెస్ కూడా దాన్ని ఆపలేదన్నమాట. ఆయనకి అన్లిమిటెడ్ క్లెమెన్సీ పవర్స్ ఉన్నాయన్నమాట. అమెరికా ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ప్రెసిడెంట్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. ముఖ్యంగా క్లెమెన్సీ పవర్స్ అంటే క్షమాభిక్ష అధికారాల్లో ప్రెసిడెంట్ చాలా పవర్ఫుల్ అమెరికాలో. అయితే జో బిడెన్ కొడుకు హంటర్ బిడెన్ ఏ అభియోగాలు ఆయన పైన ఉన్నాయి ముందు అది తెలుసుకోవాలి. ఆయన పైన ఫెడరల్ ఛార్జెస్ ఉన్నాయి. ఇల్లీగల్గా గన్ను కలిగి ఉన్నాడని, అదేవిధంగా ట్యాక్స్ ఎవేజన్ లాస్లో కూడా ఇరుక్కున్నాడు. 2014 నుంచి 2024 వరకు ఈ మధ్య కాలంలో ఆయన చేసిన పనులని, హంటర్ బిడెన్ చేసిన పనులని, ఇక ముందు కూడా ఆ కాలంలో చేసిన పనుల మీద ఏదైనా ఛార్జెస్ రాబోతుంటే అన్నిటికీ ఒకటేసారి ఇమ్యూనిటీ ఇస్తూ, అన్నిటికీ ఒకటేసారి మినహాయింపిస్తూ, అన్నిటికీ ఒకటేసారి క్షమాభిక్ష ఇస్తూ జో బిడెన్ సొంత కొడుక్కి క్షమాభిక్ష పెట్టేశారు. కొడుకు మాత్రమే కాదు, 39 మందికి ఒకటేసారి క్షమాభిక్ష పెట్టారు. 1500 మందికి ఒకటేసారి కమ్యూటేషన్ ఇచ్చారు. అమెరికన్ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి చేతిలో ఇంత పవర్స్ ఉన్నాయి. ఈవెన్ అమెరికన్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ప్రెసిడెంట్ చేతిలో ఉన్న క్షమాభిక్ష అధికారాలని ఎవరూ క్వశ్చన్ చేయకూడదు అని చెప్పి. కాంగ్రెస్ కూడా వాటిని లిమిట్ చేసే అధికారం లేదని చెప్పి. ఇదే సందర్భంలో పాత జడ్జిమెంట్ కూడా గుర్తు చేసుకోవాలి. అమెరికాలో జెరాల్డ్ ఫోర్డ్ అనే ప్రెసిడెంట్ ఉండేటప్పుడు అంతకుముందున్న ప్రెసిడెంట్ నిక్సన్ వాటర్ గేట్ స్కామ్ నుంచి కంప్లీట్గా నిక్సన్కి క్లెమెన్సీ ఇచ్చేశారు. ఇలా ప్రెసిడెంట్ అపరిమితంగా క్షమాభిక్ష వాడటం అమెరికాలో కొత్త ఏమీ కాదనమాట. దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ట్రంప్ రాబోతున్నారు. మీ అందరికీ తెలుసు, ట్రంప్ పాలిటిక్స్ అంటేనే రివెంజ్ పాలిటిక్స్. ఆయన ముందే అనౌన్స్ చేశారు, నేను కనుక అధికారంలోకి వస్తే ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయంగానే నేనేం చేస్తాను తెలుసా, 2021 జనవరిలో నా తరపున ఎవరైతే క్యాపిటల్ హిల్ అటాక్ చేశారో, అంటే ట్రంప్ ప్రెసిడెంట్ కాలేకపోయాడని ఇంతకుముందు టర్మ్లో ఎవరైతే వెళ్ళి అమెరికన్ క్యాపిటల్ హిల్లో వెళ్ళి గొడవలు పెట్టుకున్నారో వాళ్ళందరికీ క్షమాభిక్ష ఇచ్చేస్తాను. ఎంతమంది తెలుసా? దాదాపు 900 మంది. వాళ్ళందరికీ క్షమాభిక్ష ఇచ్చేస్తాడంట. ఇలా ప్రెసిడెంట్ క్షమాభిక్ష అధికారాలు, క్లెమెన్సీ పవర్స్ని తన స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసుకోవచ్చా? ఇదే డిబేట్ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో. ఇక మనం భారతదేశంతో కంపేర్ చేద్దాం. ఇండియాలో మన రాజ్యాంగంలో ఆర్టికల్ 72 ప్రెసిడెంట్ పార్డనింగ్ పవర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఆర్టికల్ 161 గవర్నర్కి పార్డనింగ్ పవర్స్ ఉన్నాయి. ఈ ప్రెసిడెంట్కి ఉన్న క్షమాభిక్ష అధికారాలు, గవర్నర్కి ఉన్న క్షమాభిక్ష అధికారాలు కూడా రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నాయి అన్నమాట. అదేవిధంగా ఈ క్షమాభిక్షలో కూడా రకరకాల టైప్స్ ఉన్నాయి. పార్డన్, కమ్యూట్, రెమిట్, రెస్పైట్, రిప్రీవ్. ఇలా ప్రెసిడెంట్కి గవర్నర్కి దాదాపు ఒకే రకమైన క్షమాభిక్ష అధికారాలు ఉన్నాయి. కానీ ఒక పెద్ద తేడా అయితే ఉందన్నమాట. భారతదేశంలో ప్రెసిడెంట్కి గవర్నర్కి ఒక పెద్ద తేడా ఉంది. ఆ మేజర్ తేడా ఏంటి అంటే, ఏదైనా ఉరిశిక్ష పడిన అంశంలో, క్యాపిటల్ పనిష్మెంట్ విషయంలో గవర్నరు ఆ ఉరిశిక్షని ఇతర శిక్షగా మార్చొచ్చు. ఆ ఉరిశిక్ష పడిన వ్యక్తిని ఏ తప్పు చేయనట్టు బయటికి వదిలేసే హక్కు లేదు. కంప్లీట్ పాటించే హక్కు గవర్నర్కి లేదనమాట క్యాపిటల్ పనిష్మెంట్, డెత్ పెనాల్టీ విషయంలో. అదే ప్రెసిడెంట్కి అయితే డెత్ పెనాల్టీ విషయంలో కూడా కంప్లీట్గా పార్డన్ ఇచ్చే హక్కు ఉంది. పార్డన్ అంటే కంప్లీట్లీ అబ్జాల్వింగ్ ఫ్రమ్ పనిష్మెంట్, ఏ తప్పు చేయనట్టు కంప్లీట్గా బయటికి వదిలేయటం అనమాట. పూర్తి స్థాయిలో ఇంకా ఫ్రీగా వదిలేయటం అనమాట. పూర్తిగా క్షమించాలని వెళ్ళిపో అని చెప్పటం. కమ్యూటేషన్ అంటే ఒక రకమైన శిక్ష నుంచి ఇంకొక రకమైన శిక్షగా మార్చడం, అంటే చేంజింగ్ ద నేచర్ ఆఫ్ పనిష్మెంట్. ఎట్లా? ఉరిశిక్ష నుంచి కఠిన కారాగార శిక్షకి, లేదా కఠిన కారాగార శిక్ష నుంచి మామూలు కారాగార శిక్షకి ఇలా మార్చడం అనమాట. దాన్నే కమ్యూటేషన్ అంటారు. రెమిషన్ అంటే టైం ఫ్రేమ్ 5 ఏళ్ల శిక్ష నుంచి 3 ఏళ్ళకి తగ్గించడం. దీనే రెమిట్ లేదా రెమిషన్ అంటారనమాట. తర్వాత రెస్పైట్ అంటే ప్రెగ్నెన్సీ కానీ మెడికల్ గ్రౌండ్స్ కానీ ఇలా ఉన్నప్పుడు టెంపరీగా పనిష్మెంట్ కొంచెం తగ్గిస్తారు, దాన్ని రెస్పైట్ అంటారు. రిప్రీవ్ అంటే ఏదైనా ప్రొసీజరల్ గ్రౌండ్స్ ఉన్నప్పుడు దాన్ని రిప్రీవ్ అంటారు. ఇలా భారతదేశంలో కూడా మన ప్రెసిడెంట్, గవర్నర్స్ పార్డనింగ్ పవర్స్ వాళ్ళకు కూడా ఉన్నాయి. రాజ్యాంగంలో ఆర్టికల్ 72 ప్రకారం, ఆర్టికల్ 161 ప్రకారం. కానీ ఈ పవర్స్ అనేవి చాలా జుడిషియస్గా వాడాలి. ఈ విచక్షణాధికారాలు అనేవి చాలా జుడిషియస్గా వాడాలన్నమాట. ఇవన్నీ ఒక సింగిల్ పర్సన్ చేతిలో ఇలాంటి పవర్స్ ఉన్నాయి అమెరికాలో కానీ ఇండియాలో కానీ. మనం ఇండియాలో ప్రత్యేకంగా గమనిస్తే వీటిపైన న్యాయ సమీక్ష కూడా ఉంది. ఇక్కడ 2 కేసులు నేను ఉదాహరించాలనుకుంటున్నాను. ఒకటి ఈపురు సుధాకర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, గవర్నర్ పార్డనింగ్ పవర్స్, గవర్నర్ ఏదైతే క్షమాభిక్ష అధికారాలు ఎక్సైజ్ చేస్తారో ఏ మెటీరియల్ ఫ్యాక్ట్స్ మీద బేస్ చేసుకుని ఆ క్షమాభిక్ష అధికారాలను ఆయన వాడారు, ఏ విధంగా క్షమించారని చెప్పి దాని మీద
అవసరమైతే న్యాయ సమీక్ష అనేది జరుగుద్ది అని చెప్పి. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా అనేక జడ్జిమెంట్స్లో చెప్పిందనమాట. ఇక్కడ మరొక అంశం మనం డిస్కస్ చేయాలి. రాజీవ్ గాంధీ హత్య నిందితులకు సంబంధించిన ఏజీ పెరారివలన్ కేసులో మొదట టాడా కోర్టు ఉరిశిక్ష వేసింది, డెత్ సెంటెన్స్ వేసింది. దాన్ని సుప్రీంకోర్టు మార్చి యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. ఆ తర్వాత తమిళనాడులో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళని కొంతకాలం తర్వాత సత్ప్రవర్తన దృష్ట్యా వదిలేద్దామని చెప్పి. దానికి సంబంధించి గవర్నర్ దానికి సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలా. మళ్ళీ ఆ కేసు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అప్పుడు నిందితుల్ని వదిలేయమని చెప్పి వాళ్ళు చాలా కాలం నుంచి జైల్లో ఉన్నారని చెప్పిందనమాట. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో రాష్ట్రపతి కానీ గవర్నర్స్ కానీ ఈ క్లెమెన్సీ పవర్స్ క్షమాభిక్ష అధికారాలు ఏదైతే వాళ్ళు యూజ్ చేస్తారో ఉపయోగిస్తారో అది వాళ్ళ పర్సనల్ డిస్క్రిప్షన్ కాదు. ప్రెసిడెంట్కి హోమ్ మినిస్టర్ నుంచి ఒక డోజీర్ వెళ్తుంది అనమాట. కంప్లీట్గా ఆ కేసు ఫైల్కి సంబంధించి గవర్నమెంట్ రికమెండ్ చేస్తే ఒక ఫైలు హోమ్ మినిస్టర్ నుంచి వెళ్తుంది అనమాట. అలానే గవర్నర్కి రాష్ట్రంలో క్యాబినెట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి అప్రూవల్ వెళ్తాయి అనమాట. దీన్ని బేస్ చేసుకునే ప్రెసిడెంట్ కానీ గవర్నర్స్ కానీ క్షమాభిక్ష అధికారాలు వాడతారు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంతేగాని అమెరికాలో లాగా అన్లిమిటెడ్గా ప్రెసిడెంట్ ఏం చేసినా జ్యుడిషియల్ రివ్యూ లేకుండా ఉండదన్నమాట. ఇండియాలో ఇవన్నీ జరిగిన తర్వాత ఒకవేళ కనుక ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ మెటీరియల్ ఫ్యాక్ట్స్ని సరిగా పరిశీలించకుండా లేదా ఒక మ్యాలిఫైడ్ ఇంటెన్షన్తో వీళ్ళు కనుక క్షమాభిక్ష అధికారాలు వాడితే దాన్ని న్యాయ సమీక్షకు కూడా తీసుకెళ్లొచ్చు. అదే ఈపురు సుధాకర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జడ్జిమెంట్ అనమాట. అసలు ఈ క్లెమెన్సీ క్షమాభిక్ష అధికారాలకు సంబంధించి మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఒక పర్సన్ చేతిలో ఈ క్షమాభిక్ష అధికారం ఇవ్వటం అనే మూలాలు అసలు ఎక్కడ మొదలయ్యాయంటే బ్రిటన్లో బ్రిటిష్ క్వీన్ దగ్గర, బ్రిటిష్ మోనార్కీ దగ్గర ఈ క్షమాభిక్ష అధికారాలు అంటే ఏ తప్పు జరిగినా సరే, ఎంత పెద్ద తప్పైనా ఎంత పెద్ద ఫెలోని అయినా సరే దానికి క్షమించే అధికారం మోనార్కీకి ఉంటుంది. అక్కడ జెనసిస్ వచ్చింది. సో అమెరికా స్లోగా దాన్ని ప్రెసిడెంట్కి ఇచ్చిందనమాట. అమెరికన్ సిస్టంలో. ఇండియన్ సిస్టంలో కూడా మనం ప్రెసిడెంట్కి గవర్నర్కి ఇచ్చాం. కానీ ఇండియాలో అన్లిమిటెడ్గా ఇవ్వలేదు. ఇండియాలో అది లిమిటెడ్ అనమాట. అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, తర్వాత జ్యుడిషియల్ రివ్యూ కూడా ఉంటుంది అవసరమైతే. కానీ అమెరికాలో అలా కాదు. ప్రెసిడెంట్కి అపరిమితమైన అధికారాలు ఇవ్వడం వల్ల మిస్యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒక కొత్త డిబేట్ ఏంటంటే ఒక వ్యక్తి చేతిలో, అది అమెరికన్ ప్రెసిడెంట్ ఎంత గొప్పవాడైనా కావచ్చు, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటే కావచ్చు, ఒక వ్యక్తి చేతిలో ఇంత అధికారం ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు చూడండి, సొంత కొడుక్కే క్షమాభిక్ష ఇచ్చేశాడు. డొనాల్డ్ ట్రంప్ ఏమో తనకు సపోర్ట్ చేసిన అల్లరి ముక్కలకి క్షమాభిక్ష ఇస్తాను 900 మందికి అంటున్నాడు. ఇలా అయితే అసలు ఆ దేశం ఎటుపోద్ది? మెచ్యూర్డ్ డెమోక్రసీ అంటాం కదా అమెరికాలో, ఇదా మెచ్యూరిటీ?